అందరికీ నమస్కారం మిత్రులారా. సో నేను పెట్టిన టైటిల్ ప్రకారం సాక్షాత్కారం పొందిన అరుదైన ఆవు లక్ష్మి. ఇంకోసారి వినండి మిత్రులారా, సాక్షాత్కారం పొందిన అరుదైన ఆవు లక్ష్మి. సో మిత్రులారా, ఈరోజు మనం సాక్షాత్కారం పొందిన ఒక ఆవు గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం మిత్రులారా, రమణుని గురించి మనందరికీ తెలుసు. అతడు సాక్షాత్కారం పొందిన మహాపురుషుడు, గొప్ప జ్ఞాని అని అందరికీ తెలుసు. సో అతడి ఆశ్రమంలో ఒక ఆవు ఉండేది మిత్రులారా, దాని పేరు లక్ష్మి. ఆ లక్ష్మిని రమణుడు కూడా ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. ఆ వచ్చిన లక్ష్మికి ఆహారాన్ని అందించేవాడు, తనను ప్రేమతో తన నుదుటిని ప్రేమగా నిమిరేవాడు. అంటే లక్ష్మిని ఒక సభ్యుడిగా చూసేవాడు. అక్కడ ఎక్కువ తక్కువ లేదు, ఒక జంతువు ఒక మనిషి అన్న తేడా చూపించేవాడు కాదు రమణుడు. ఆయన సకల జీవుల పట్ల ఒకే భావనతో చూసేవాడు. అంటే అంతా ఆత్మస్వరూపమనే భావనతోనే చూసేవాడు, అదే సత్యం కాబట్టి. సో మిత్రులారా, లక్ష్మి అనే ఆవు తరచుగా రమణాశ్రమానికి వచ్చేది. సో మిత్రులారా, మనందరికీ తెలుసు రమణుని చుట్టూ అనేక మంది భక్తులు ఉండేవారు. రమణుని యొక్క ఆశ్రమంలో ఒక కార్యక్రమం జరిగేది మిత్రులారా. అదేంటిదంటే సత్సంగం లాంటి కార్యక్రమం రమణుని చుట్టూ నిరంతరం ప్రతిరోజు జరుగుతూ ఉండేది మిత్రులారా. సత్సంగం అంటే ఏమీ లేదు, రమణుడు కూర్చుంటాడు, ఆయన చుట్టూ అనేక జనాలు కూర్చొని ఉంటారు, రమణుని యొక్క మౌనాన్ని ఆస్వాదిస్తారు, లేదంటే అప్పుడప్పుడు రమణుడు చెప్పే బోధనలను వింటారు. సో ఈ విధంగా సత్సంగం అనేది కొనసాగేది మిత్రులారా. రమణుని యొక్క గదిలో రమణుడు కూర్చొని ఉంటాడు, ఆయన చుట్టూ జనాలు ఉంటారు, ఆయన యొక్క మౌనాన్ని ఆస్వాదించేవారు. సో మిత్రులారా, ఇక్కడ జరిగిన విచిత్రం ఏమిటంటే లక్ష్మి అనే ఆవు కూడా నిరంతరం ఆ యొక్క సత్సంగానికి అటెండ్ అయ్యేది. నిరంతరం ఒక్కరోజు కూడా తప్పకుండా లక్ష్మి రమణుని యొక్క ఆ కూర్చున్న గది దగ్గరికి వచ్చి, అంటే బయట నుండే ఆ కిటికీ ద్వారం దగ్గరికి వచ్చి ఆ కిటికీ నుండి రమణుని నిరంతరం తన కనుల ద్వారా చూస్తూ ఉండేది, గమనిస్తూ ఉండేది ఎంతో ప్రేమతో. గుర్తుంచుకోండి మిత్రులారా, రమణుని యొక్క మౌనాన్ని లక్ష్మి అనే ఆవు కూడా ఆస్వాదించేది. ఇంకో విధంగా చెప్పాలంటే రమణుని చుట్టూ ఉన్న జనాల కంటే లక్ష్మికే మౌనం గురించి ఎక్కువ తెలుసు. మౌన భాష జంతువులకు తెలుస్తుందిగా మిత్రులారా, మౌనం యొక్క శక్తి, ఆ భాష. సో రమణుని యొక్క మౌనాన్ని లక్ష్మి కూడా ఆస్వాదించేది. ఆ యొక్క సత్సంగానికి నిరంతరం అటెండ్ అయ్యేది మిత్రులారా. రమణుని దగ్గరికి వచ్చే మనుషులు ఈరోజు వచ్చిన వారు రేపు రారు, రేపు వచ్చిన వాడు ఎల్లుండి రాడు. సో వచ్చినవాడు వచ్చినట్టే వెళ్తూ ఉండేవారు. కానీ లక్ష్మి మాత్రం తప్పకుండా, ఒక్కరోజు కూడా తప్పకుండా నిరంతరం వచ్చేది మిత్రులారా. అంటే చూడండి ఎంత గొప్ప భక్తియో, ఎంత గొప్ప ప్రేమనో తనది. మిగతా జనాలతో పోలిస్తే లక్ష్మీ ప్రేమ ముందు ఎవరిది సాటి రాదు. సో ఆ విధంగా నిరంతరం లక్ష్మి వస్తూ ఉండేది, నిరంతరం రమణుణ్ణి చూస్తూ ఆయన యొక్క సమక్షాన్ని ఆస్వాదించేది మిత్రులారా. అంటే మౌనాన్ని తను కూడా ఆస్వాదించేది. సో ఈ విధంగా సంవత్సరాలు ఇదే విధంగా గడిచిపోయాయి మిత్రులారా. లక్ష్మి రావడం, ఆ యొక్క రమణుని యొక్క సత్సంగానికి అటెండ్ అవ్వడం, తిరిగి అందరూ వెళ్ళిపోయిన తర్వాత, సత్సంగం అయిపోయిన తర్వాత తను వెళ్ళేది. అంటే చూడండి మిత్రులారా, ఎంత గొప్ప ప్రేమను ప్రకటించేదో రమణుని పట్ల. సో ఈ విధంగా అనేక సంవత్సరాలు ఇదే మాదిరి కొనసాగేది మిత్రులారా. ఒకనాడు లక్ష్మి ఆ యొక్క సత్సంగానికి అటెండ్ కాలేదు. అది రమణుడు గమనించాడు. అంటే ఈరోజు లక్ష్మి రాలేదు అంటే రమణుడు అన్నీ గమనిస్తూ ఉండేవాడు. మనుషులు ఏ విధంగా ప్రవర్తిస్తారు, ఎవరిది బుద్ధిగతమైన ప్రేమ, ఎవరిది నిజమైన ప్రేమ. అంటే లక్ష్మీది నిజమైన ప్రేమ కదా మిత్రులారా. ఒక జంతువు ఎప్పటికీ నటించదు, మనిషి మాత్రమే నటిస్తాడు ప్రేమను కూడా. కానీ లక్ష్మి తన హృదయాన్ని అర్పించేది, నిజమైన ప్రేమను చూపేది. సో అది గమనించిన రమణుడు ఒకనాడు లక్ష్మి రాలేదని గుర్తిస్తాడు. అప్పుడు చుట్టూ ఉన్న జనాలతో అంటాడు, ఈరోజు సత్సంగం కొనసాగదు, సో వెళ్ళిపోండి అంటాడు. అందుకు ఆ భక్తులు ఎందుకు స్వామి అని రమణుని అడగడం జరుగుతుంది. అప్పుడు రమణుడు అంటాడు,
ఈరోజు నా నిజమైన భక్తురాలు రాలేదు లక్ష్మి, అందుకే ఈరోజు కొనసాగదు. బహుశా తనకు అనారోగ్యంతో ఉండవచ్చు, తను ఆపదలో ఉండవచ్చు. నాకు చాలా అంటే తను కూడా కలత చెందుతాడు రమణుడు. తను నిరంతరం అటెండ్ అయ్యేది, ఈరోజు ఎందుకు రాలేదు? సో తనకి ఏదో జరిగింది. లేకుంటే వచ్చే లక్ష్మి అంటే ఏమిటి? నిజమైన ప్రేమికురాలు. తను ఎటువంటి అంటే తనకు ఒకటే పని, రమణుని దగ్గరికి రావడం, ఆయనను ప్రేమించడం, నిరంతరం చూడడం, ఆయన సమక్షాన్ని ఆస్వాదించడం. అటువంటి లక్ష్మి ఒకనాడు రాలేదంటే ఏదో విపత్తు జరిగే ఉంటుంది. తనకు నిజంగా ఆరోగ్యం బాగలేకుండా ఉండవచ్చు, తనకేదో ప్రమాదంలో ఉండవచ్చని రమణుడు ఆ భక్తులతో అంటాడు. సో ఆ విధంగా రమణుడు తనను చూసేందుకు కొండ దిగి వెళ్తాడు మిత్రులారా. అంటే లక్ష్మి అనే ఆవు కొండ దిగువన ఒక కట్టెలు కొట్టుకునే అతని పాకలో ఉండేది మిత్రులారా. సో రమణుడు కొండ దిగి వెళ్ళడం జరుగుతుంది. అది గమనించిన భక్తులు ఆశ్చర్యపోతారు. ఏనాడు కొండ దిగని ఈ రమణుడు చూడండి, తను ఏనాడు కొండపైకి చేరుకున్నాక ఏనాడు ఆయన కొండ దిగింది లేదు, కానీ లక్ష్మి కోసం కొండ దిగుతూ వెళుతాడు. అది భక్తులు ఆశ్చర్యంతో చూస్తారు. సో ఆ విధంగా లక్ష్మి ఉన్న పాకలోకి వెళ్ళడం జరుగుతుంది. ఆ వెళ్తూ దారి మధ్యలో ఆ పాకకు సంబంధించిన ఆ కట్టెలు కొట్టే అంటే లక్ష్మిని ఆ పాకలో మేపే అతను ఉంటాడుగా మిత్రులారా, కట్టెలు కొట్టే అతను. ఆయనను అడగడం జరుగుతుంది రమణుడు, ఏమైంది లక్ష్మి ఎందుకు రాలేదంటే, లక్ష్మికి అనారోగ్యంతో ఉంది అని, తను చాలా చావు బతుకుల మధ్య పోరాడుతుందని, అయినా కానీ తను నిరంతరం పాకలో అటు ఇటు తిరుగుతూ నిరంతరం బయటకు చూస్తూ ఉందని, అంటే ఎవరో వస్తారు అని ఎదురు చూస్తుందని, బహుశా ఆ లక్ష్మి మీకోసమే ఎదురు చూస్తూ ఉంటుందని రమణునితో చెప్పడం జరుగుతుంది. చూడండి మిత్రులారా, లక్ష్మి గమనిస్తూ ఉంది. అంటే నా రమణుడు వస్తాడు, నన్ను చూస్తాడు, అంటే నిజమైన ప్రేమికురాలు ఇలా తపిస్తుందో చూడండి మిత్రులారా. తను కోరుకున్న విధంగానే రమణుడు రావడం జరుగుతుంది. రమణుడు వచ్చిన తరువాత లక్ష్మి పక్కన కూర్చుంటాడు. ఆ దృశ్యాన్ని చూసిన లక్ష్మి కన్నీరు కారుస్తుంది మిత్రులారా. అంటే నిజమైన ప్రేమ యొక్క టచ్ ఆ విధంగా ఉంటుంది మిత్రులారా. నిజంగా ప్రేమించిన వ్యక్తి మాత్రమే దాన్ని గుర్తించగలడు. తన యొక్క స్వచ్ఛమైన కన్నీరు కారుస్తుంది లక్ష్మి. అంటే రమణుడి లాంటి రమణుడు గొప్ప సాక్షాత్కారం పొందిన ఋషి అని లక్ష్మికి తెలుసు. మిగతా మనుషుల్లాంటి వాడు కాదు ఇతను, అతడు దైవ స్వరూపుడు, అతడు ప్రేమ స్వరూపుడు అని లక్ష్మికి తెలుసు. సో అటువంటి వాడే నా దగ్గరికి వచ్చాడు అని తను కన్నీరు కారుస్తూ ఉంటుంది. అప్పుడు రమణుడు తన పక్కన కూర్చొని లక్ష్మి యొక్క తలను తన ఒడిలో పెట్టుకుంటాడు మిత్రులారా. లక్ష్మి రమణుని ఒడిలోనే దేహాన్ని విడుస్తుంది మిత్రులారా. ఎంత గొప్ప అదృష్టమో చూడండి మిత్రులారా. ఏ మనిషికి చుట్టూ ఉన్న ఆ భక్తులకు దక్కని అదృష్టం. నిజమైన భక్తులు వాళ్ళు కాదనుకో, అంటే బుద్ధిగతమైన భక్తి వేరు, నిజంగా ప్రేమించడం వేరు. లక్ష్మికి ఆ అదృష్టం కలిగింది. కేవలం ఆ అదృష్టమే కాదు, రమణుడు ఏం చేశాడంటే లక్ష్మికి సాక్షాత్కారం కలిగించాడు. ఎందుకంటే లక్ష్మి సిద్ధంగా ఉంది, తను పురోగమించింది. తన యొక్క ప్రేమతత్వంలో మనసును దాటేసి వెళ్ళింది లక్ష్మి. తనకు జస్ట్ ఒక పుష్ మాత్రమే, అంటే ఫైనల్ స్థితిలో కేవలం సాక్షాత్కారం పొందినవాడు మాత్రమే సాక్షాత్కారం వైపు లాగగలడు. సో లక్ష్మి ఆ స్థితిలో ఉండింది, సిద్ధంగా ఉంది. సో లక్ష్మిని సాక్షాత్కారం వైపు రమణుడు తీసుకువెళ్ళాడు, తనకు సాక్షాత్కారం కలిగించాడు తన యొక్క శక్తి ద్వారా. ఇది అందరిలో సాధ్యపడదు మిత్రులారా. కేవలం లక్ష్మి లాంటి ప్రేమ స్వరూపురాలు చాలా ఉన్నత స్థితిని చేరుకున్న ఆ స్థితిని పొందిన తర్వాతనే గురువు యొక్క ఆ కటాక్షంతో సాక్షాత్కారం కలుగుతుంది. సో అందరికీ కాదు. లక్ష్మికి సాక్షాత్కారాన్ని ప్రసాదించాడు రమణుడు. అప్పుడు రమణుడు అంటాడు, లక్ష్మి సాక్షాత్కారం పొందింది, తను మళ్ళీ జనన మరణ చక్రంలోకి రావాల్సిన పని లేదు, తను మనుష్య జన్మను దాటేసి వెళ్ళిపోయింది. అంటే మనిషి దేహంలో ప్రవేశించకుండానే జనన మరణ చక్రం దాటేసి సాక్షాత్కార స్థితిని చేరుకుంది. అంటే రమణుడు ఏ స్థితి అయితే చేరుకున్నాడో ఆ స్థితిని లక్ష్మి చేరుకుంది. తనకు ఒక స్మారక చిహ్నం కట్టండి అని భక్తులతో చెబుతాడు రమణుడు.
కానీ చూడండి మిత్రులారా, లక్ష్మి ఎంత అదృష్టవంతురాలంటే, ఒకసారి జంతువులను చూడండి. ఏ జంతువు ఆత్మశోధన చెయ్యదు, ఆత్మకై తపించదు, అంటే శాశ్వత ఆనందం పొందాలని తపించదు. జంతువు యొక్క జ్ఞానం పరిమితంగానే ఉంటుంది. అటువంటి బుద్ధి పుట్టదు, కేవలం మనిషికే పుడుతుంది. అఫ్కోర్స్ ఇప్పుడు కోటాను కోట్ల మందికి పుట్టలేదనుకో, కేవలం వాళ్ళు మనుషులు అనలేం మనం. అంటే మనిషి దేహాన్ని ధరించిన జంతు స్థాయిలో ఉన్న వారి కిందే లెక్క, ఆత్మకై తపించనివాడు, ప్రయత్నించనివాడు. కానీ చూడండి మిత్రులారా, కానీ మనిషి జన్మలో మాత్రమే ఆ తపన ఉంటుంది, ఆ దేహంలో మాత్రమే సాక్షాత్కారాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. కేవలం మనిషికి మాత్రమే ఆత్మను చేరుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది, జంతువులకు ఉండదు. కేవలం అరుదుగా 1-2 లక్ష్మి లాంటి. సో మిత్రులారా, అంటే నేను అనేది ఏమిటంటే, జీవుడు అనేక జంతు జన్మలు, వృక్షజాతి జన్మలు, చాపగాను లేకుంటే కీటకాలు కానీ ఇవన్నీ పుట్టిన తర్వాతనే తనకు చివరి దేహమైనటువంటి మనుష్య దేహం కలుగుతుంది. ఎందుకంటే కేవలం మనిషి యొక్క శరీరంతో మాత్రమే నువ్వు ఆత్మస్థితిని చేరుకోగలవు. అంటే అవకాశాలు ఎక్కువ ఇక్కడ మాత్రమే, జంతువులకు అటువంటి అవకాశం లేదు. కేవలం మనిషి మాత్రమే, మనిషి జన్మలో మాత్రమే తను దైవత్వ స్థాయికి చేరుకోగలడు. సో మిత్రులారా, కానీ లక్ష్మి మనిషి యొక్క దేహాన్ని ధరించకుండానే బైపాస్ చేసేసింది. అంటే మనిషి యొక్క దేహాన్ని దాటేసి వెళ్ళిపోయింది, దేహాన్ని ధరించకుండానే. చూడండి మిత్రులారా, ఎంత అదృష్టవంతురాలో. అందరూ మనిషి దేహాన్ని ధరించిన తర్వాత సాక్షాత్కారం పొందుతారు, కానీ లక్ష్మి ఒక ఆవు దేహంలో ఉండగానే సాక్షాత్కారం పొందింది. సో ఇది అరుదైన ఘటన మిత్రులారా. అప్పుడప్పుడు జస్ట్ అరుదుగా మాత్రమే కొన్ని జంతువులు ఇటువంటి అదృష్టాన్ని ఉపయోగించుకుంటాయి. రమణుని యొక్క సమక్షాన్ని లక్ష్మి ఉపయోగించుకుంది. సో మిత్రులారా, ఎంత ఉన్నతమైన కథ ఇది, ఎంత గొప్ప కథ. ప్రేమ గురించి మనం లక్ష్మి దగ్గర గ్రహించవచ్చు, నిజమైన ప్రేమ అది. ఒక్కరోజు కూడా మిస్ కాకుండా రమణుని యొక్క ఆ సమక్షాన్ని ఆస్వాదించేది లక్ష్మి. అంటే తపించిపోయేది రమణుని కోసం. అటువంటి తపన ఉన్నవాడు తప్పకుండా రూపాంతరం చెందుతాడు. గురువు యొక్క భక్తి అది, కేవలం నటించడం కాదు. నిజమైన భక్తిని కురిపిస్తే ఖచ్చితంగా గురువు యొక్క కటాక్షం సిద్ధిస్తుంది. సో ఇది మిత్రులారా లక్ష్మి యొక్క కథ. నా యొక్క ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.